మాది పాలెం గ్రామం, నా పేరు లోకారెడ్డి. మరి ఈరోజు ఇక్కడ వ్యవసాయ అధికారులు కేవీకి వెళ్ళి సారులు, మరి హార్టికల్చర్కి వెళ్ళి ఆయిల్ సీడ్ మేడం వీళ్ళందరూ కూడా వచ్చి వ్యవసాయదారులు అందరినీ సమిష్టిగా అందరినీ కొత్తగా పోగు చేసి మీటింగ్ పెట్టడం సంతోషకరం. మరి వాళ్ళు చెప్పినా కూడా వరి గురించి కానీ, ఆయిల్ సీడ్ గురించి కానీ, బుడ్డల పల్లీల గురించి కానీ, దీంట్ల గురించి అన్నీ బాగా చెప్పిండ్రు. మాకు అర్థమయ్యేటట్లు కూడా అర్థమైనాయి. మరి వంగడాలు అంటే వరి విత్తనాలు ఏవైతే వేసుకుంటే ఈ సీజన్కు అనేది కూడా దాని గురించి క్లుప్తంగా చెప్పిండ్రు సార్లు. అది కూడా మాకు మంచిగానే అనిపించింది. మరి ఆ విత్తనాలు ఎక్కడ దొరుకుతాం అనేది కూడా క్లియర్గా చెప్పిండ్రు మాకు. మరి ఆయిల్ సీడ్ గురించి కూడా, ఆయిల్ సీడ్కు మంచిగా దాంట్లో లాభాలు ఉన్నాయి కాబట్టి మీరు రైతులు దాని వైపు మొగ్గు చూపండి, ఆయిల్ సీడ్ వేసుకోండి. ఎప్పుడు వరి వేయడమే ఎందుకు, కొన్ని పంట మార్పిడి చేస్తే కూడా భూసారం కూడా పెరుగుతుంది అని కూడా చెప్పిండ్రు. అవన్నీ కూడా మాకు నచ్చినవి. మరి మా ఈ పంట కూరగాయల పంటల గురించి కూడా విత్తనం ఎక్కడ దొరుకుతుంది, నారు ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా సార్లు చెప్పిండ్రు. మేము కూడా ముఖ్యంగా గుడ్డల గురించి అడిగినాం. గుడ్డలు మాకు ఈ రైతులు చేస్తున్నారు కానీ పంట వండడం లేదు ఒక 5-6 సంవత్సరాల నుంచి. కారణం ఏందో మాకు అర్థమవుతలేదు. మేము సార్ మాకు ఇట్లా అవుతుందంటే, సరే మీరు విత్తన శుద్ధి చేస్తున్నారో లేదో మాకు అందుకు డౌట్ వస్తుంది అన్నారు. అందుకే ఆ డౌట్ ఎందుకు సార్, మీరే ఒకసారి 10 మంది రైతులకు రైతుకు 1 ఎకరం చొప్పున మీరే దగ్గరుండి అన్నీ ఇప్పిస్తే ఒకసారి అనుభవం వస్తుంది రైతులకు. కాబట్టి ఆ పని తప్పకుండా చేయాలని వాళ్ళని కోరడం జరిగింది. వాళ్ళు కూడా సరే అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మాకు సంతోషం. ఈసారి ఆ ప్రకారంగా చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. ఇదే రకంగా మళ్ళీ కూడా వచ్చి మీటింగులు పెట్టి రైతులకు చెప్పడం వల్ల కూడా రైతులకు చాలా మేలు జరుగుతుంది. తెలియనివని కూడా తెలుసుకొని చేసే విధంగా మంచి పని చేసినప్పుడు ఈ మీటింగు సక్సెస్ అయింది. మీకు సంతోషపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ.